తిరుపతి పొంగనూరులో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. ఓ హోటల్లో టీడీపీ నేతలు పరస్పరం కొట్టుకున్నారు. పొంగనూరు ఇన్ఛార్జ్ మార్పు విషయంలో ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మీటింగ్ ప్రారంభానికి ముందే పరస్పరం గొడవలకు దిగారు ఇన్ఛార్జ్ చెల్లా బాబు అనుచరులు, ఇతర స్థానిక నేతలు. తిరుపతి పొంగనూరులో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. ఓ హోటల్లో టీడీపీ నేతలు పరస్పరం కొట్టుకున్నారు. పొంగనూరు ఇన్ఛార్జ్ మార్పు విషయంలో ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మీటింగ్ ప్రారంభానికి ముందే పరస్పరం గొడవలకు దిగారు ఇన్ఛార్జ్ చెల్లా బాబు అనుచరులు, ఇతర స్థానిక నేతలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సద్దుమడిగిందా గొడవ? లేదు, ఇప్పటికీ కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు మొత్తం పొంగనూరు కార్యకర్తలందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఎంత సముదాయిస్తున్నప్పటికీ కూడా పార్టీ క్యాడర్ అయితే విన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మంత్రి రాంప్రసాద్ స్వయంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను సముదాయించేటువంటి ప్రయత్నం కూడా మనం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే గాయపడినటువంటి కార్యకర్తకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే ఇది కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే మంత్రి కూడా దాదాపు అరగంటగా కూడా వీరిని సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి సార్ పరస్పరం ఒక హోటల్లోనే గొడవ పడినటువంటి పరిస్థితి మీ సమక్షంలోనే జరుగుతుంది. ఒక్క నిమిషం, ఆయన హాస్పిటల్ పోయి చెప్తా. ఆయన హాస్పిటల్ తీసుకుందాం. ఎవరి మీద దాడి చేసినా ఎవరు చేసినా కూడా వదలము, పార్టీని సస్పెండ్ చేస్తాం. ఎంతకంటే ఏం లేదు. అంటే పార్టీ నిర్ణయానికి కూడా వ్యతిరేకంగా పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా సస్పెండ్ చేస్తాము. ఎవరైతే గొడవ పడినటువంటి వారందరినీ కూడా మేము ఇప్పటికే గుర్తించామని చెప్తూ వస్తున్నారు. అయితే గాయపడినటువంటి వ్యక్తితో పాటు మొత్తం నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వరకు కూడా అందరూ ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చల్లా బాబుతో పాటు మరొక 2-3 వర్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దానికోసమే ప్రస్తుతం ఈ ఇన్ఛార్జ్ పదవికి సంబంధించి ఎవరిని పెట్టాలి, మార్పు చేయాలా వద్దా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ చర్చలు జరిగేటువంటి క్రమంలోనే మరి కాసేపట్లోనే రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతనే ఒక సమావేశం కూడా జరగబోతుంది. ఇందుకు పొంగనూరులో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఏదైతే 5 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పి భావించినప్పటికీ ఒక్కసారిగా కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొత్తం గాయాలతో పరస్పరం ఒకరిపై ఒకరు కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఓ కార్యకర్తకు మొత్తం కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పటికీ కూడా డిజిటల్ హెడ్ గా ఉన్నటువంటి దామచర్ల సత్యతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వారిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వారు వినరానటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన్ని ఆసుపత్రికి కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఈ వైపు చూసుకుంటే ఇంకా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆ పక్కన మరో పక్కన ఇంకో పక్కను కూడా దాడులు చేసుకుంటున్నారు. మరో పక్క పరస్పరం దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ పక్క చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే మరొక ఇన్ఛార్జ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చల్లబాబుతో పాటు ఇతర నేతలందరూ కూడా వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరికి అండగా ఉంటే మరొక వైపు ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఎప్పుడు ఏ క్షణం వీరు గొడవలు ఏ స్థాయిలో జరుగుతాయన్నది కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి మాత్రం పొంగనూరు టీడీపీ నేతలు మాత్రం పరస్పరం ఏమాత్రం కూడా ఈ విషయాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఒక వర్గం ఒకవైపు, మరోవైపు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ చల్లాబాబును తప్పించాలనేటువంటి డిమాండ్ ఓ వైపు ఉంటే మద్దతుగా మరికొందరు ఉన్నటువంటి పరిస్థితి. దీంతోనే మంత్రే స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా
లోపలికి పంపించేటువంటి ప్రయత్నం అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా చేస్తున్నారనేది కూడా చూడొచ్చు. మొత్తం పార్టీ కార్యకర్తలందరినీ కూడా మంత్రే స్వయంగా దయచేసి లోపలికి వెళ్లాలంటూ కూడా ఆయన వేడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పక్కనున్నటువంటి వారు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నటువంటి నేపథ్యంలో ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే గత ఏడాదిన్నర కాలంగా కూడా పుంగనూరు ఇన్ఛార్జికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు చేర్పుల అంశం మీద కూడా చర్చలు సాగుతూనే ఉన్నాయి. అందుకే ఈ రోజు ఉదయం తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించి సమన్వయ సమావేశం జరిగితే తర్వాత ఈ రోజున మధ్యాహ్నం మరొక అరగంట నుంచి కూడా తమ్మలపల్లి తర్వాత ఏదైతే పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అంతకు ముందుగానే వీరందరూ కూడా పరస్పరం ఇలా గొడవలకు పడి తీవ్ర రక్తగాయాలు కావడంతో మినిస్టర్ సైతం సమావేశాన్ని ఒక గంట సేపు వాయిదా వేసినటువంటి పరిస్థితి. మినిస్టర్ కూడా బయటికి వెళ్లిపోతున్నారు. మంత్రి రాంప్రసాద్ మళ్లీ తిరిగి యథావిధిగా ఆయన హోటల్ లోపలికి వెళ్లిపోతున్నారు. కార్యకర్తలు అందరూ కూడా ఆయన వెంటే వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రధాన కారణం మాత్రం, ఇంత గొడవకి కారణం మాత్రం ఒకటేగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇన్ఛార్జ్ మార్పు విషయంలో ఒకరు ఓ వర్గానికి మద్దతుగా చల్లాబాబు వర్గం ఒకవైపు ఉంటే మరొక వర్గంగా ఇంకొకరు మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇక దాడులు పరస్పరం దాడులకు పాల్పడుతున్నటువంటి వారిని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రుల మీద కూడా దాడి చేశారు. మొత్తం మీడియా మొత్తం కూడా ఈ వ్యవహారానికి బాయ్కాట్ చేసి బయటే ఉండిపోయినటువంటి పరిస్థితి. సో ఇలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తత అయితే పుంగనూరు ఇన్ఛార్జ్ చర్చ విషయంలో అయితే జరుగుతూనే ఉంది. ఇంకా కార్యకర్తలందరూ కూడా సగం మంది బయట, సగం మంది లోపల ఉండిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి దాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం హెచ్చరిస్తున్నప్పటికీ మాత్రం ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఏమాత్రం వెనక వేయడం లేదు. ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మార్పు చేయాలని కొందరు పట్టుబడుతుంటే అలాంటి అవసరమే లేదంటూ కూడా మరికొందరు పట్టుబడుతున్నారు. అందుకే మొత్తం పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి 4-5 మండలాల నేతలందరూ కూడా ప్రస్తుతం తరలి వెళ్తున్నారు. గాయపడినటువంటి వాళ్ళు కావచ్చు, గొడవపడినటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు పంపారు. గాయపడినటువంటి వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే మంత్రి రాంప్రసాద్ మాత్రం ఈ విషయాన్ని సామరస్యంగా మేము పరిష్కరిస్తామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి, మరి కాసేపట్లో ప్రారంభంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ విధమైనటువంటి మార్పు